నేను చూస్తున్నప్పుడు నేను యాంటీరియర్ డెల్ స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు ఇందాక ఆ గ్రావిటీ ఫార్ములాని ప్రాపర్గా యూజ్ చేయలేదు. సో వాట్ ఈజ్ ఇట్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. 2.5 kg డంబల్స్. యా, ఫ్రంట్ రైజెస్. యా, సో మనం గ్రావిటీ యూస్ చేస్తున్నాం కాబట్టి వైల్ వీఆర్ పర్ఫార్మింగ్ ఈ ఫింగర్స్ మన స్టార్టింగ్ పాయింట్లో ఉన్న మన ఫింగర్స్ గ్రౌండ్కి చూపించాలి. రైట్, అంటే ఇది మన స్టార్టింగ్ పాయింట్. అంటే ఫింగర్స్ గ్రౌండ్కి చూపించినంత వరకు తేవాలి. లేదు ఫింగర్స్ గ్రౌండ్కి చూపించట్లేదు, ఇక్కడ ఉన్నాయనుకో, ఇది గ్రావిటీకి ఆరిజిన్ కాదు, మన యాంగిల్ ఇలా వస్తుంది. సో స్ట్రైట్గా ఇది మన ఆరిజిన్ పాయింట్. సో వైల్ లిఫ్టింగ్ మీ డంబుల్ 2 హెడ్స్ ఉంటాయి, ఫ్రంట్ హెడ్ అండ్ బ్యాక్ హెడ్. ఈ హెడ్ వచ్చేసి సీలింగ్కి చూపించాలి. రైట్, సీలింగ్ చూపించాలి బికాస్ గ్రావిటీ అనేది పైనుండి కిందకి వస్తుంది కదా. సో సీలింగ్ చూపించాలి. లిఫ్ట్. సో ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్లో పెట్టుకోవాలి. సో బోత్ హ్యాండ్స్ ఒకసారి చేద్దాం. ఓకే, చిన్న స్ట్రైట్, స్లో డౌన్, డౌన్ 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 డౌన్, రొటేట్ రొటేట్. ఇందాక ఇక్కడ ఆపాడు, సీలింగ్కి ఇది గ్రౌండ్కి ప్యారలల్. రైట్, గో, లిఫ్ట్, స్లో డౌన్, డౌన్ డౌన్, no back arch, come on, lift. Yes, the proper anterior deltoid exercise. Give me 12. 1. See, you can see the striations, the way he is stimulating his muscle. Yes, he's lifting and back up to the origin point, and neutral point ki ela teesukosthunnadu. Look at him, look at him. కంప్లీట్గా యాంటీరియర్ డెల్టాయిడే పర్ఫామ్ అవుతుంది. నో మీడియల్స్ ఆర్ యాక్టింగ్. లైక్ 5 more. 5. See, 4. 3. 2 more. Last one. Yes. Did you feel the intensity? Intensity pump ఎలా తెలుస్తుంది చూడండి. Look at his delt. Look at his delt. ఇప్పుడు 2.5తోనే ఇంత పంప్ తీసుకొచ్చినప్పుడు, ఇంత ఇంటెన్సిటీ తీసుకున్నప్పుడు, when we go for 5 kilos ఇంటెన్సిటీ వస్తుందా? రైట్, అంతే. సో గో ఫర్ lateral raises. Lateral raises అంటే we have to perform, you have to concentrate on your medial delts. Medial deltsని ఎలా చేస్తావో నువ్వు చూపించు. No, stay straight. Yeah. Yeah. Actually, is doing very good form, and basically the control was excellent. మీరు చూస్తున్నట్టయితే సైడ్ లాటరల్స్ చేస్తున్నప్పుడు కూడా లుక్ ఎట్ హిస్ యాంటీరియర్ డెల్ట్, హౌ ఇట్ ఈస్ పంప్డ్. చూడండి ఎంత పంప్ అయిందో. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మీడియల్స్, ఐ చేంజ్ ఎ స్మాల్ పొజిషన్, అలా ఉంచండి. ఇప్పుడు గో త్రూ ఇట్. లిఫ్ట్. ఎస్, సైడ్ లాటరల్ కాస్త బెండ్ యువర్ ఎల్బోస్. లెగ్స్ కొంచెం వైట్ పెట్టండి. ఓకే, స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ డౌన్, లిఫ్ట్. Now complete medials. Lift. 10. Lift forward. 9. Right. 8. Look at his. He's doing pretty well. Chala baga chestunnadu. ఈ కంట్రోల్, ఈ బ్యాలెన్స్తో మనం 20 repetitions చేసినా ఇట్ విల్ గివ్ యూ మోర్ ఇంపాక్ట్ కంపేర్ టు ఈ ఫామ్లో 40 repetitions చేసినా మీకు జీరో ఇంపాక్ట్. రైట్, అన్లెస్ యు ఆర్ బ్లెస్డ్, మీకు అలా వస్తుంది. Look at his medials. Right, relax. చూసారా పంప్ చేంజ్? యూ కెన్ ఫీల్ ఇట్ కదా. యా, డన్.
సో నెక్స్ట్ వచ్చేసి నేను లెగ్స్లో చెప్తాను. లెగ్స్ ప్రాపర్ ఫామ్ ఎలా చేయాలి, లెగ్స్లో చాలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, అది కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏం చేయాలి. మీరే లెగ్స్ అప్పర్ వేసేసుకోండి. లెగ్స్ ఏంటి, ఫ్యూ డూ ఫర్ 40, ఒక 2.5 kg డంబుల్ తీసుకున్నారు, యు ఆర్ ఎలిజిబుల్ టు డూ 20 repetitions ఈజీలీ, రైట్? ఇఫ్ యూ గో ఫర్ 30, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందా? అవుతుందిగా. అండ్ యూ గో ఫర్ 40, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా, రైట్? సో ద సేమ్ వే ఈ 2.5తో 40 reps వచ్చిన ఇంటెన్సిటీ మీ 5 kgs 20 చేస్తే రాదు. కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ రెప్స్. Reps are very important. If you are not eligible to do the 10 kg 20 repetitions, మీరు ఖచ్చితంగా 12.5 weight వెళ్ళకూడదు. యువర్ ఎలిజిబిలిటీ ఈజ్ నాట్ వ్యాలిడ్. 20 repetitions 10 kgsతో విత్ ప్రాపర్ ఫామ్ చేయగలిగితేనే యూ విల్ ఎలిజిబుల్ టు డూ ద నెక్స్ట్ వెయిట్. నో లేదు 20 repetitions నేను చేయాలి కదా అని చెప్పి యూజింగ్ ద బాడీ స్వింగ్ ఆర్ లిఫ్ట్ ఇచ్చిన యూఆర్ నాట్ ఎలిజిబుల్. నో, మీరు నెక్స్ట్ వెయిట్ చేసినా మీకు ఆ బెనిఫిట్స్ రావు. సో ప్రాపర్గా రెప్యుటేషన్స్ ఎలా చేయాలి, వెయిట్ ఎలా చేయాలి, ఎట్లా పెంచాలి అనేది తెలుసుకోండి. నెక్స్ట్, సో కమాన్, ఇంకేంతో చెప్పాలి. హ్యామ్స్ట్రింగ్స్, యా, డెడ్ లిఫ్ట్స్, డంబుల్స్ తీసుకుందాం. హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు గ్లూట్స్ కోసం డెడ్ లిఫ్ట్స్ చెప్తాను. గో. RDLs, సో లిఫ్ట్ చేస్తున్నానని అనుకోకండి, డూ ఇట్. సో వాట్ యూ ఫీల్ ఈజ్ మోర్ ఫోకసింగ్ ఆన్ హిజ్ లోవర్ హాఫ్ ఆఫ్ ద గ్లూట్స్, ఇక్కడే ఫోకస్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్? వాట్ అబౌట్ దిస్? ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది గ్లూట్స్, దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్? ఇంపార్టెంట్ కదా. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ది గ్లూట్స్ చేయాలి అంటే ఐ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. చేయండి. ఫేస్ డౌన్, రైట్, స్లో డౌన్, స్ట్రైక్, హిట్ చెస్ట్ అప్, ఫేస్ డౌన్, యా, స్లోగా ఫుల్ బాడీ అంతా లిఫ్ట్ చేయండి. ఎస్, అండ్ వైల్ కమింగ్ డౌన్, గో డౌన్, గో డౌన్, గో డౌన్. నౌ సీ హిస్ గ్రోత్స్. మనం ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు బెనిఫిట్స్, నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఏమొస్తాయో ప్రతిదీ గ్రాప్ చేసుకోవడానికి చూడాలి. డోంట్ ఇన్వాల్వ్ ఓన్లీ వన్. స్లో, స్లో, డోంట్ స్వింగ్. See his upper glutes are stretching now. Yeah. The method of training also చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా చాలా మంది నేను ఓవర్లోడ్ వేయడం చూశాను. ఓవర్ వెయిట్ అవడం వల్ల మజిల్స్ ఎక్కువ టేర్ అవ్వవు. ఓవర్ వెయిట్ అవడం వల్ల మీ బోన్స్ దగ్గర, మీ జాయింట్స్ దగ్గర లోడ్ పడుతుంది. ఎందుకంటే మీకు ఆ క్యారింగ్ కెపాసిటీస్ అనేవి ఉండవు. బికాస్ యూఆర్ అ బిగినర్ ఆర్ మనకు అంత వర్కౌట్ ప్రోటోకాల్స్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. రైట్, ఓన్లీ రెప్స్, 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 కీప్ గోయింగ్ టు ఫెయిల్యూర్. అప్పుడే మీ మజిల్ బిల్డ్ అవుతాయి. లేదా ఇఫ్ యూ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద సప్లిమెంట్స్ వోంట్ డూ ఎనీ మ్యాజిక్స్. ఇఫ్ యూ కంప్లీట్లీ డిపెండ్స్, ఇఫ్ యూఆర్ అ బాడీ బిల్డర్, ఇఫ్ యూ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఎనబోలిక్స్, నో మ్యాజిక్స్. ఓన్లీ వర్కౌట్ నీ మజిల్స్ని పెంచుతుంది. నువ్వు టైర్ చేయాలా, నువ్వు ట్రై చేసిన తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలా, అక్కడ టెస్టోస్టెరాన్ అవన్నీ కలిపి ప్రోటీన్ సింథసిస్ చేస్తే అప్పుడు ఆ మజిల్ గ్రోత్ అవ్వాలా. ఇది తప్పు. పెట్టేసాను. ఓపెన్, రిలాక్స్. సో వైల్ యూఆర్ ప్రెజెంటింగ్ దిస్ పోజ్, మీరు ఏం చేయాలి? సరే, ఇంక తెలుగులో మాట్లాడుతున్నాం కొంచెం. ఈ పోజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దీనికి ఆల్రెడీ లాట్స్ వీక్ కాబట్టి హీఈస్ హోల్డింగ్ హిస్ లాట్స్, ఇంకా కంప్రెస్ చేస్తున్నాడు బాడీని. ఓకే, కంప్రెస్ చేసినప్పుడు ఎప్పుడైనా కొంచెం వైడ్ షోల్డర్స్ ఉన్న వాళ్ళు ఇలా వచ్చి ఇఫ్ హీ ఓపెన్స్ లైక్ కాయ్ గ్రీన్ లైక్ దిస్, ఈయన ఫ్రేమ్ తగ్గిపోతుంది. సో మేక్ షూర్ లాట్స్ మ్యాక్సిమం ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ గో, ఫెండ్ అవల్ బైసెప్స్, హౌ టు హిట్ థైస్ ప్రాపర్లీ ఓపెన్ చేయండి. సో సి, లుక్ ఎట్ దిస్, బూమ్, ఓపెన్ అప్, బూమ్, just right, legs, front lats,
Squeeze your core. Squeeze your core. Yes. Slightly chest up, chest up, chest up, chest up, పైకి ఇది. Right. Side chest. So calf ఇంకొంచెం రేస్ చేయొచ్చు thumb. Right. Right. Squeeze your core, squeeze it, abs, body అంతా relax. So back double biceps. ఇప్పుడు రైట్ కొంచెం లెగ్స్ పైకి లేపండి ఆల్ ద వే రైట్ ఇంకా yes squeeze it and lean somewhat back right yes get this back lats relax back lats కాఫ్స్ అంటే అది ఇది నొక్కండి మళ్ళీ పైకి లేకండి కొంచెం yes pull it squeeze open up relax side triceps squeeze down right obliques అలా కాదు yes right relax abs and thighs ఆల్వేస్ మేక్ ష్యూర్ మీరు ఎప్పుడు కూడా మీ ఫేస్ని మీరు చూసుకోకూడదు ఆల్వేస్ జడ్జెస్కే చూపించాలి మీరు డౌన్ ఎలా పెడితే మీ చెస్ట్ని మీరు అడ్డేస్తున్నారు ఓపెన్ యూర్ థైస్ ఓకే స్క్వీజ్ యువర్ యాప్స్ ఓపెన్ అప్ థైస్ ఓకే రిలాక్స్ మోస్ట్ మస్కులర్ పోస్ థైస్ వదిలేస్తున్నారు థైస్ ఇది yes go thighs so done so the way he's presenting the pose was very good but he's unable to open his lats సో నేను ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను లాట్స్ ఓపెన్ చేయడానికి అండ్ మేక్ షూర్ నువ్వు ఎక్కువ టైట్ చేయకూడదు సో ఇప్పుడు నువ్వు ఈ పోజ్ వేసేటప్పుడు వేర్ ఇస్ యువర్ రైట్ లెగ్ ఓకే దిస్ ఇస్ యువర్ లెఫ్ట్ లెగ్ సో ఈ లెఫ్ట్ లెగ్ని ఇది 90 degreesలో ఉంది కదా ఇది 90 degreesలో ఉంది కదా మేక్ ఇట్ టు 45 degrees దట్ ఈస్ నాట్ 45 నా వైపు రైట్ 45 సో నీ రైట్ లెగ్ కొంచెం ముందుకు పెట్టు అండ్ అంత కాదు కొంచెం లిటిల్ క్లోజర్ బిట్ నాట్ దట్ మచ్ రైట్ సో కంప్లీట్ వెయిట్ అంతా నీ లెఫ్ట్ లెగ్ మీద షిఫ్ట్ చేసిన తర్వాత అది కొంచెం ముందుకు పెట్టు దాని మీద కీప్ యువర్ లెగ్ హియర్ ఎస్ ట్విస్ట్ యువర్ నీ వేస్ట్ లైన్ కొంచెం ట్విస్ట్ చేయి రైట్ సైడ్ మొత్తం నౌ వెయిట్ అంతా దీని మీద పెట్టావు కదా సో ట్విస్ట్ యువర్ బాడీ కాదా నడుము దిప్పు రైట్ సో కీప్ యువర్ ఆర్మ్స్ ఆన్ ద హిప్ వన్ అండ్ ఓపెన్ ద lat single open the lat and keep your arms like free and squeeze your core so I think you don't have enough lats to produce the common poses malli opposite wait twist nika illusion create yeah twist the elbow right open the lat on the fingers open the lat yeah turn back keep your arms low still low wait there yeah keep it low and relax again the pen pose twist your elbow twist
నౌ రిలాక్స్. చాలే వెంకీ.